అంటే గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, చాలా అద్భుతమైన పార్టీస్ జరుగుతాయి మన చుట్టూ, సెలబ్రేషన్లు ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. కానీ ఓడినప్పుడు నాన్నొక్కడే ఉంటాడు. నాన్నని మించిన మేనేజర్ లేడు, నాన్నని మించిన ఆడిటర్ లేడు, నాన్నని మించిన నమ్మకస్తుడు లేడు, నాన్నని మించిన ఫ్రెండు లేడు, నాన్నని మించిన సూపర్వైజర్ కూడా మనకెవరు ఉండరు. ఎందుకంటే ఆయనకి ఎలాంటి స్వార్థం ఉండదు. మనకు తినడం నేర్పించిన నాన్న, మనకు నవ్వడం నేర్పించిన నాన్న, మనకు నడవడం నేర్పించిన నాన్న, మనకు మాట్లాడడం నేర్పించిన నాన్న అడగడం మాత్రం నేర్చుకోలేదు, ఇవ్వడం ఒక్కటే నేర్చుకుంటాడు. ఎందుకో నాన్న అనేవాడు ఎప్పుడు తన కోసం ఏమీ అడగడు. పాపం ఆయనకు అడగడం నేర్చుకోలేదు. ఆయన ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. అందుకే నాన్నని ఎవరు నిందించకండి. నాన్న పాదాలకు నమస్కరించి మనం ఏదైనా పని మొదలు పెడితే ఆ పని కాకుండా ఉండదు. నేను అదే పని చేశాను, నేను ఇక్కడ దాకా వచ్చాను. అంటే గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, చాలా అద్భుతమైన పార్టీస్ జరుగుతాయి మన చుట్టూ, సెలబ్రేషన్